హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు మేమున్న ప్లేస్ నుంచి నైరోబి అనే ప్లేస్కి ఎంత దూరం అనేది చూపిస్తాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చూపించిన వీడియోస్లో అన్నింటిలోనూ నైరోబి వచ్చాను అనే చెప్తున్నాను కదా. మేమున్న ప్లేస్ అయితే ఎప్పుడూ చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా డీటెయిల్స్ అన్ని చెప్తూ చూపిస్తూ ఉంటాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ప్లేస్ అంతా ఇసీనియా అనే ఊరు బయట అన్నమాట. ఆ ప్లేస్ అంతా ఇప్పుడు మీరు చూసేదంతా ఇసీనియా ప్లేస్ అన్నమాట. ఇసీనియా అనే ఈ ప్లేస్ అంతా ఎటు చూసినా మన పల్లెటూరు వాతావరణంలానే కనిపిస్తుంది. పల్లెటూరు అని ఎందుకన్నానంటే మన పల్లెటూరులో చిన్న చిన్నగా పెడుతూ ఉంటారు కదా షాప్స్. ఇక్కడ కూడా అలాగే చిన్నగా ఒక రేకుల షెడ్ లాగా వేసేసుకుని కూడా షాప్స్ ఉంటాయి. షాప్స్ అనే కాదు కానీ మనుషులు కూడా కొంచెం అలానే ఉంటారు. ఊరు చూడ్డానికి మాత్రం చిన్నది లాగా ఒక రకంగా ఉన్నా కానీ ఎటు చూసిన వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, కార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ ఊరు దాటాక మధ్యలో మళ్ళీ ఇలా పొలాల్లాగా ఉంది. ఇలా ఖాళీ ప్లేసుల్లో అయితే మధ్య మధ్యలో ఫ్యాక్టరీస్ పెట్టేశారు. ఊరు బయట కాబట్టి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఫ్యాక్టరీల్లోనే వర్క్ చేస్తారంట. ఇక్కడ వాళ్ళు మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఫ్యాక్టరీల్లో వర్క్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఎందుకు వర్క్ చేస్తారంటే ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉంటారంట. అది కాకుండా ఇక్కడ కరెన్సీ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, మేకల్ని మేతకి తీసుకొచ్చినట్టున్నారు. చాలా మేకలు ఉన్నాయి. కొంచెం దూరం పొలాలు ఉంటే ఆ పొలాలకి మధ్యలోనే ఇలా రెస్టారెంట్లు కూడా పెట్టేస్తున్నారు. చూడండి, రెస్టారెంట్ పక్కన మొత్తం మళ్ళీ చేలే ఉన్నాయి. ఇది వచ్చేసి మొక్కజొన్న వేసేసారు. ఇక్కడైతే అక్కడక్కడ అయితే కొన్ని క్యాబేజ్ తోటలు కూడా కనిపించాయి. ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. ఇక్కడ అసలు కొన్ని స్కూల్ అయితే స్కూల్ లానే కనిపించవు, ఇల్లులా కనిపిస్తాయి. ఇది వచ్చేసి మాల్ అన్నమాట. దీని పేరు క్విక్ మార్ట్. ఇక్కడ అసలు మార్ట్లకి అయితే కరువే లేదు. ఎక్కడ చూసినా చిన్న మార్ట్ అయినా సరే ఉంటుంది. వీళ్ళు అసలు పల్లెటూరుని డెవలప్ చేద్దామని అనుకుంటారో అనుకోరో తెలియదు కానీ మార్ట్స్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇదిగో చూడండి, ఇందాకడే కదా మనం ఒక చిన్న మార్ట్ చూసాము, క్విక్ మార్ట్ అని. ఇది కూడా ఒక చిన్న మార్టే అన్నమాట. ఇసీనియా తర్వాత ఇది వచ్చేసి కెటింగిలా అంటారండి. ఇప్పుడు మీరు చూసిందంతా కెటింగిలా అన్నమాట. కెటింగిలా అనేది ఊరు పేరండి. ఈ మాల్ వచ్చేసి కెటింగిలాలో అన్నిటికంటే పెద్ద మాల్. ఈ మాల్ కి ఆల్రెడీ నేను వెళ్ళి వీడియో కూడా తీసి పెట్టాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక్కడ ఈ బైక్ పర్సన్ ని గమనించారా? ఎండ తగలకుండా బైక్ పైన ఒక గొడుగులాగా పెట్టించారు. ఆ బైక్ ని చూడంగానే నాకైతే కొత్తగా అనిపించింది. వర్షాకాలంలో కూడా హ్యాపీగా తిరిగేయచ్చు వర్షంలో. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూసిన మాల్ పక్కన ఒక సందులాగా ఉంటది. లోపలికి వెళ్ళామంటే అంతా మొత్తం మార్కెటే అన్నమాట. ఇదంతా కూడా మార్కెట్ ఏరియా లాగా. ఈ షాపింగ్ మాల్ ని చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎలా కట్టారో అసలు. చూడ్డానికైతే మాల్ లా కాకుండా ఒక కంపెనీ లాగా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి టోల్ గేట్ అన్నమాట. దీన్ని కూడా వీడియో తీసి చూపించాలా, మన ఇండియాలో చూడలేదా మేము అన్నట్టు అనుకుంటారేమో మీరు. దీన్ని వీడియో తీయడానికి ఒక రీజన్ ఉందండి. మామూలుగా మన సైడ్ అయితే ప్రైస్ అయితే నార్మల్ గానే ఉంటుంది కదా, ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, అందుకే ఈ వీడియో తీసాను. ఏముంది అంత డిఫరెంట్ అంటే కనుక, ఇందా నేను మీకు చూపించింది స్టార్టింగ్ లో ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకుని మనం హైవే మీద వెళ్తూ ఉంటే లాస్ట్ లో ఒక 2-3 కిలోమీటర్స్ వరకు హైవే రోడ్ అనేది ఉంటుంది. లాస్ట్ మనం ఎండింగ్ కి వెళ్లే వరకు కూడా ఎంత దూరం అయితే ట్రావెల్ చేసామో, స్టార్టింగ్ లో మనకైతే ఒక స్లిప్ ఇచ్చారు కదా, ఆ స్లిప్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే వాళ్ళైతే మనకి చెప్తారు ఇంత ప్రైస్ కట్టండి అనేసి. లోపల సిస్టమ్ లో కొట్టిన వెంటనే బయట మనకి చూపిస్తుంది ప్రైస్ అనేది. ప్రైస్ కనిపించడానికి మనకి బయట స్క్రీన్ ఒకటి పెడతారు. ఆ స్క్రీన్ లో చూసి మనీని కట్టేయడమే. ఇవన్నీ హైవే పక్కన మాల్స్ అండ్ కొన్ని ఆఫీసులు కట్టారు. మన ఆంధ్ర సైడ్ అయితే నేను చూసిన టోల్ గేట్ లో అయితే మనం వెళ్ళేటప్పుడే మనీ పే చేసి స్లిప్ అనేది తీసుకుని అట్టు పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ ఆ స్లిప్ చూపిస్తే సరిపోతుంది కదా. ఇక్కడైతే వెళ్ళేటప్పుడు పే చేయాలి, వచ్చేటప్పుడు సపరేట్ గా మళ్ళీ మనీ తీసుకుంటారు. సపరేట్ గా పే చేయడమే. ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వే కాబట్టి చాలా ఫాస్ట్ గా అయితే రీచ్ అవుతాము. పక్కన నార్మల్ రోడ్లు అనేవి ఉంటాయి కానీ అక్కడ ట్రాఫిక్ అనేది గంటలు హైదరాబాద్ లానే అనిపించింది. ఇప్పుడు చూస్తారుగా, వచ్చే వీడియోలో చూపిస్తాను చూడండి. మన ఇండియన్ సైడ్ టోల్ గేట్లు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది, కాకపోతే కొంచెం చేంజ్ చేశారు ఇక్కడ అంతే. చేంజ్ చేయడం అంటే మనీ పరంగా అయితే చేంజ్ కనిపించింది నాకు తెలిసింది, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు నాకు కామెంట్ లో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అనేసి. నాకు
తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక కెన్యన్ అమ్మాయి ఉంది. నేను వీడియో తీయడం ఆ అమ్మాయి గమనించినట్టుంది. నా వైపు అలా ఒక లుక్ వేసింది. ఇక్కడ లోకల్ పీపుల్ కు ఉండే హెయిర్ అనేది ఒరిజినల్ హెయిర్ కాదండి, విగ్స్ పెట్టుకుంటారు. ఆ విగ్స్ లో కూడా వీళ్ళు చాలా రకాల విగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఈ హైవే చూస్తుంటే నాకైతే హైదరాబాదే గుర్తొచ్చింది. ట్రాఫిక్ కూడా అలానే ఉంది. గంటలు గంటలు ట్రాఫిక్ లోనే సరిపోతుంది టైం అంతా. మేమున్న ప్లేస్ నుంచి నైరోబీకి అయితే హైవే మీద వచ్చాం కాబట్టి ఒక 1 అవర్ 1.5 అవర్లో వచ్చేసాం ఇక్కడికి. టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీరు చూసిందంతా నైరోబీ ప్లేస్ అన్నమాట. ఇంతకీ మేము నైరోబీ ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదండి. మేమైతే గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న పని నుండి వచ్చామండి, ఐడి కార్డ్ అప్లై చేయడానికి. ఇప్పుడు మీరు చూసేదే అండి గవర్నమెంట్ ఆఫీస్. ఈ ఆఫీస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఆఫీస్ ఎంట్రన్స్ అండి. మా వర్క్ చూసుకుని బయటకు వచ్చేసరికి 1:32 అవుతుందండి. నేనైతే లోపల వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు, అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. మేము ఇంకా బయటికి రాగానే బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే ఒక చాకోబార్ తీసుకుని తినేసి కార్ ఎక్కేసాము. ట్రాఫిక్ లో నాకైతే ఈ బండి కనిపించింది. ఆ బండిలో మొత్తం మామిడి పండ్లు తీసుకుని తోసుకుంటూ వెళ్తున్నాడు ఆ పర్సన్. ఇక్కడైతే ట్రాఫిక్ లో ఇలా స్నాక్ ఐటమ్స్ పట్టుకుని అమ్ముకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకుని రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ అయితే ఒక కాంప్లెక్స్ లో ఉంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం షాప్స్ ఒక కాంప్లెక్స్ లాగా కట్టారు. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. టాప్ సైడ్ అంతా వుడ్ వర్క్ తో నాకైతే చాలా బాగా నచ్చింది. సైడ్ వాల్ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం టేబుల్ మీద కూర్చున్న వెంటనే మనకి టేబుల్ మీదే స్మాల్ మెనూ లాగా ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ మెనూ కార్డ్ లో మీకు ప్రైసెస్ చూపిస్తాను చూడండి. ఈ మధ్య షార్ట్స్ లో నేను ఎక్కువగా హైదరాబాద్ లో షవర్మా వీడియోస్ చూస్తున్నాను. ఇక్కడ షవర్మా ప్రైస్ వచ్చేసి 500 కెన్యా షిల్లింగ్స్ అండి. హైదరాబాద్ లో చికెన్ షవర్మా ప్రైస్ ఎంతో నాకు కామెంట్ చేయండి. ఈ ప్రైసెస్ అన్ని చూసేసరికి నాకైతే ఏం ఆర్డర్ చెప్పాలో తెలియలేదు. మేమైతే ఇంకా ఇద్దరం డిసైడ్ చేసుకుని ఫైనల్ గా ఒక చికెన్ షవర్మా ఒక చికెన్ బర్గర్ చెప్పాము. వీటితో పాటు కోక్ కూడా చెప్పాము. బిల్ అయితే గట్టిగానే పడిందిలేండి. రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి ఇంకా మేమైతే వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్ కి అయితే వచ్చేసాము. నాకైతే ఈ మార్కెట్ చూస్తుంటే అచ్చం మా ఇంటి దగ్గర మార్కెట్ లానే అనిపించింది. మా ఊర్లో కూడా మార్కెట్ ఇలానే ఉంటుంది. మన సైడ్ దొరికే అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేమైతే కొన్ని వెజిటేబుల్స్ తిని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 5 దగ్గర నుంచి ఇలా రోడ్ సైడ్ అయితే కొన్ని ఐటమ్స్ అనేవి పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ రోడ్డు మీద వీళ్ళని ఇలా చూస్తుంటే నాకైతే తెనాలే గుర్తొచ్చింది. తెనాల్లో కూడా అసలు ఖాళీ లేకుండా పెడుతూ ఉంటారు ఇలా రోడ్ సైడ్. ఇలా ఈ రోడ్స్ చూస్తుంటే నాకైతే విజయవాడ కూడా వచ్చిందండి తెనాలితో పాటు. విజయవాడ బీసెంట్ రోడ్ కూడా ఇలానే ఉంటుంది కదా. వీడియో అంతా మార్ట్స్ ఈ షాప్స్ ఇవే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఎవరు తిట్టుకోకండి. కెన్యా అనేది ఇట్లా ఉంటుందని మీకు జస్ట్ చూపించడానికే నా ప్రయత్నం. ఈ రోజుకి కెన్యా వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.